ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అయితే చక్కగా పండంటి బిడ్డని కనాలి అని మన పూర్వం చెప్పేవాళ్ళం. అలా ఉండాలంటే తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు సురక్షితంగా ప్లాన్ చేసుకుని కంటే బెటర్ అంటారు. కంటే బెటర్ అంటే ప్లాన్ చేసుకునే ముందు కూడా డాక్టర్ దగ్గరికి వస్తే బెటర్. ఇప్పుడు ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ముందరే రావాలి వాళ్ళు కపుల్స్. ఇంకొకటి కూడా ముఖ్యంగా మీరు గమనించవలసింది అంటే సదర్న్ స్టేట్స్లో ఇవి ముఖ్యంగాను మేనరికాలు ఎక్కువ. అవును, కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసే ముందు రావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెంట్ అయిపోయినాక వచ్చి మాది మేనరికం అండి, ఏం ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతారు. అంటే దానికి పెళ్లి చేసుకునే ముందు ఆలోచన చేయాలి ఇవన్నీ, తర్వాత కాదు కదా. కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, మేనరికాలలో ప్రెగ్నెన్సీని మేనేజ్ చేయడానికి ఏమన్నా ఉంటాయా? ముందర మనము వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా ఉన్నాయని పెడిగ్రీ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయండి మన ఇండియాలో కూడాను. వాళ్ళకి మేము క్యారియర్ జీన్స్ అని చేస్తాం. దాంట్లో ఏమన్నా ఉంటే కనుక బయటపడుతుంది అన్నమాట. అప్పుడు మేము చెప్తాం నీకు పలానా ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి పుట్టబోయే బిడ్డకి ఇది రావచ్చు, కాబట్టి దెన్ ఆల్టర్నేటివ్స్ ఏంటన్నది మేము చెప్పగలం వాళ్ళకి. అలా కాకుండా ముందరే ప్రెగ్నెంట్ అయిపోయారు అనుకోండి, ఇవేమీ లేకుండా న్యాచురల్లీ ప్రాబ్లం వస్తుంది కదా. రైట్ మ్యామ్. అవును, ఇది ఒక్కటే కాదు, జెనెటిక్ ప్రాబ్లమే కాదు, బ్లడ్ గ్రూపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా. సో ఇద్దరు RH నెగిటివ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకళ్ళు RH నెగిటివ్, అమ్మాయి RH పాజిటివ్ అయితే కూడా ప్రాబ్లం లేదు మాకు. అమ్మాయి RH నెగిటివ్, అబ్బాయి RH పాజిటివ్ అంటే బిడ్డ తప్పకుండా, బికాజ్ ఇట్స్ ఆటోసోమలీ డామినెంట్ అంటాం జెనెటికల్లీ. కాబట్టి పిల్లలు పాజిటివే పుడతారు. వెరీ రేర్లీ తెలిపి నెగిటివ్ అంటే దానికి వేరే కారణాలు ఉంటాయనుకోండి. కాబట్టి పాజిటివ్ పుట్టినప్పుడు దేర్ ఈజ్ అ ప్రాబ్లం. ఎందుకంటే RH నెగిటివ్ మదర్ కెనాట్ హ్యాండిల్ RH పాజిటివ్ బేబీ. ఈ బ్లడ్ సెల్స్ లీక్ అయిందనుకోండి మాయ ద్వారా, ప్లసెంటా ద్వారా యాంటీబాడీస్ తయారైపోతాయి మదర్లో, అవి ప్లసెంటా నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి బేబీ కెన్ బి ఎఫెక్టెడ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజువల్లీ ఇట్ మే నాట్ హ్యాపెన్, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ వాడకుండా ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్స్ చేయించేసుకుంటున్నారు. మన దగ్గర అబార్షన్లో చాలా బాగుంది అనుకోండి, ఎందుకంటే మనకి అమెరికా, యూరోపియన్ కంట్రీస్, క్యాథలిక్ కంట్రీస్తో పోలిస్తే మనకి లిబరలైజ్ చేశారు బాగానే, బాగుంది, కానీ మిస్యూజ్ కూడా అవుతుంది అది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అబార్షన్ అది ఎప్పుడు చేయించుకోవాలి, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడి ఫెయిల్ అయితే చేయించుకోవాలి. లేదా లైక్ ఐ సైడ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడుతున్నా ఏదో పొరపాటు జరిగిందో ఏదో అయ్యింది అనుకోండి, అలా రేపు ఇవన్నిటికి మనకి ఇండికేషన్స్ ఇచ్చినారు, లేదా బేబీకి చాలా అవకరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు, మనం వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీ తీయించేసుకుందాం, సోషల్ రీజన్స్ అంటాం మేము. కాబట్టి అది పద్ధతి కాదు కదా మనకి. ఎవరు చేయించుకున్న సగం మంది మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పని కూడా చెప్పరు ఇవన్నీ చేయించుకున్నది. కాబట్టి సపోజ్ RH నెగిటివ్ మదర్ అనుకోండి, ఆమెకు తెలీదు, అబార్షన్ చేయించుకుంది, సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాటికి పుట్టేస్తున్నాయి మన దగ్గర, వాళ్ళు సెన్సిటైజ్ అయ్యారా లేదా తెలుసుకుంటారు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి బ్లడ్లోను, థాలసీమియా. చాలా హిమోగ్లోబినోపతీస్ అంటారు, సికిల్ సెల్ డిసీజు, థాలసీమియా. సౌత్లో థాలసీమియా ఎక్కువ, నార్త్లో కొన్ని పాపులేషన్స్లో సికిల్ సెల్స్ ఎక్కువ. మన దగ్గర కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, సికిల్ సెల్, థాలసీమియా కూడా, రెండు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసామంటే రొటీన్గా అందరికీ థాలసీమియా ఉందా లేదా అని హిమోగ్లోబినోపతీస్కి HPCL అనే టెస్ట్ ఉంది, అది చేసేస్తున్నాం. చాలామందిలో బయటపడుతుంది థాలసీమియా మైనర్ అనేది బయటపడుతుంది అన్నమాట. ఇదివరకు ఒక కాలంలో అది ఒట్టి ట్రైబల్స్లోనే ఉంటుంది, ఇంకే మనం మామూలు వాళ్ళకి రాదని అనుకునేవాడు. ఇప్పుడు అలా లేదు, అందరిలో ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో ఒక కాంబినేషన్ అయ్యి ఉంటుంది, అంచేత వచ్చి ఉండొచ్చు, మనకు అది తెలియదు కదా. కాబట్టి రొటీన్ టెస్టింగ్ మీరు, బికాజ్ యూ కెన్ ప్రివెంట్ ఇట్. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఇవాళ రోజుల్లో అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందే ఇవి మనం టెస్టులు చేయొచ్చు, కానీ చాలామందికి ఇవి ఇలా చేయొచ్చు అన్నది కూడా తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎనీమియా, బాగా హైలీ ఎనీమిక్ అయిపోతుంది చాలాను. ఆ అమ్మాయికి ఎనీమియా ఉందా లేదా, ఉంటే ముందరే కరెక్ట్ చేసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ ఎఫెక్ట్ కాదు కదా, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎనీమియా అన్నది కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు. సో ఇవన్నీ కారణాల మూలంచి
ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతమందికి ఇది ఈ అవగాహన కూడా లేదు కదండి. అవును, అది ప్రాబ్లం. అదంటే మనం ఎమోషనల్గా హ్యాండిల్ చేస్తాం ప్రెగ్నెన్సీని మన దేశంలో. ఇట్స్ ఏదో ఒక అద్భుతం. అంటే ఇట్ ఈస్ ఏ క్వాలిఫికేషన్ లాగా దట్ దే కుడ్ హ్యావ్ ఏ చైల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. లేకపోతే అది ఏదో డెఫిషియన్సీ అనమాట, వాళ్ళిద్దరిలో ఏదో డిఫెక్ట్ ఉంది. అండ్ దేర్ లైఫ్స్ బికమ్ మిజరబుల్. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇంకా కాలేదా పిల్లలు ఇలా అడగడం. యాక్చువల్లీ ఇవన్నీ పర్సనల్ థింగ్స్ మనం అడగకూడదు అన్నది చాలామందికి తెలియదు. కరెక్ట్ మ్యామ్, చాలా మంచి మాట చెప్పారు.